పూర్వం అగస్త్య మహర్షి పవిత్రమైన గంగాజలం కోసం శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు ప్రత్యక్షమై తన జటాజూలం నుండి పవిత్ర గంగాజలాన్ని తీసి అగస్త్యుని కమండలంలో నింపాడు. ఈ జలం ఎక్కడ పడితే అక్కడ నదిలా ప్రవహిస్తుందని వరం ఇచ్చాడు. అగస్త్యుని ఆ కమండలాన్ని ఎంతో జాగ్రత్తగా పట్టుకుని దక్షిణ దిశగా బయలుదేరాడు. అగస్త్యుడు కూర్గ్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ సమయంలో దక్షిణ భారతదేశం తీవ్రమైన కరువుతో అల్లాడుతుంది. రాక్షసుల కారణంగా వర్షాలు లేక పంటలు పండగ ప్రజలు పక్షులు జంతువులు అల్లాడిపోతున్నాయి. అలసిపోయిన అగస్త్యుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కాకి వచ్చి సరిగ్గా కమండలం వంచిన వాలింది. నీరు తాగడానికి బరువు పడడంతో కమండలం కదిలింది. అగస్త్యుడు కళ్ళు తెరిచి షూ షూ పో పో అని కాకిని అదిలించాడు. కానీ ఆ కాకి మొండిగా అక్కడే కూర్చుంది. అప్పుడు అగస్త్యుడు కోపంతో చెయ్యి ఎత్తేసరికి ఆ కాకి కమండలాన్ని కిందకు తోసేసి గాలిలో ఎగిరింది. కమండలంలోని నీరు కింద పడి వేగంగా పర్వతాల మీదుగా నదిలా ప్రవహించడం మొదలుపెట్టింది. కమండలం నుంచి వచ్చిన నీరు కాబట్టి కావేరీ నది అయింది. అగస్త్యునికి పట్టరాని కోపం వచ్చింది. కాకిని పట్టుకోవడానికి పరిగెత్తాడు. కొంత దూరం వెళ్ళాక కాకి మాయమై అక్కడ ఒక చిన్న బాలుడు కనిపించాడు. అగస్త్యునికి ఆ బాలుడు తల మీద మొట్టడానికి పిడికిలు బిగించాడు. అగస్త్యుడు సమీపించగానే ఆ బాలుడు తన నిజస్వరూపాన్ని చూపించాడు. సాక్షాత్తు వినాయకుడే తన ముందు నిలబడడం చూసి అగస్త్యుడు ఆశ్చర్యపోయాడు. ఈ లోక సంక్షేమం కోసమే గణేశుడు ఇలా చేశాడని గ్రహించాడు. తన తప్పు ప్రాయచిత్తంగా అగస్త్యుడు తన తల మీద తానే పిడికలతో ముట్టుకున్నాడు. అది చూసిన వినాయకుడు అగస్త్యుని క్షమించి ఆశీర్వదించాడు. అందుకే వినాయకుడి ముందు ఏదైనా తప్పు చేసినప్పుడు ముట్టుకుంటాము.